ఈ సాయంకాల వేళలో నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించి నీ వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శిస్తున్న నీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి నీ దయను, కనికరమును కనులారా చూచున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి నాయనా. నీ రాకడ కొరకు, రహస్య రాకడ కొరకు సంఘమును మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేసి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగానే మా ప్రాణాత్మ దేహ శరీరములు పరిశుద్ధపరచబడినట్లుగాను, విశ్వాసము ద్వారా లోకమును జయించినట్లుగాను, నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే ఆశీర్వాదముల చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా 2వ తిమోతి పుస్తకాన్ని పరిశుద్ధ పౌలు మరి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికను మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. దేవుని యొక్క ఆత్మ మనందరికీ మంచి బోధకుడిగా ఉండి బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనం లాస్ట్ సెక్షన్లో మనందరం కూడా 2వ తిమోతి పుస్తకాన్ని అసలు పౌలు ఎందుకు రాశాడు, ఎవరి కోసం రాశాడు, ఇందులో మొత్తం 7 అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ 2వ తిమోతి పుస్తకం అంతా కూడా 7 సంపూర్ణమైన సంగతులు తెలియచేయడాన్ని మనం లాస్ట్ సెక్షన్లో చూసి నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు రాత్రి 1-2 వచనాలు మనందరం కూడా ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి మంచి తండ్రిగా మన మధ్యలో ఉండి మనకు మంచి బోధకుడిగా ఉండి బోధించి నడిపించునుగాక. ఆమెన్. చదువుకుందాం నాన్న. మొదటి 1-2 వచనాలు మనందరం కూడా చదువుకుందాం. క్రీస్తు యేసునందున్న, మైక్ లేదమ్మా, క్రీస్తు యేసునందున్న, ఎందుకని వినపడతలేదా? అదేంటి సౌండ్ పెట్టే ఉందిగా, చూడండి. క్రీస్తు యేసునందున్న పాడిందిగా పిల్ల, రావట్లేదా? కొంచెం వైరు కదిలి చూడనా. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుకుందాం నాన్న. క్రీస్తు యేసునందున్న, క్రీస్తు యేసునందు ఉన్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి, జీవమును గూర్చినటువంటి వాగ్దానమును బట్టి, దేవుని చిత్తము వలన, దేవుని యొక్క చిత్తము వలన, క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. ప్రియ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుడి నుండి, తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చాలా అమూల్యమైనటువంటి సంగతులను 1-2 వచనాల్లోనే సంపూర్ణమైన సంగతులన్నీ కూడా చూడొచ్చు. ఈ మొదటి 2 వచనాల అర్థమైతే మనకి ఈ పుస్తకం అంతా కూడా అర్థమవుతుంది. అంటే ఈ 4 అధ్యాయాలు కూడా సంపూర్ణంగా అర్థం కావాలంటే ఈ 1-2 వచనాలు మనందరికీ కూడా అర్థం కావాలి. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి 3 రకాల అంశాలను గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. పౌలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు.
రెండవది, పౌలు ఈ పరిచర్య చేయడానికి గల కారణం ఏంటో కూడా చెప్తున్నాడు. మూడవది, ప్రతి పాపిని దేవుడు మరి ఆయన పాపి కొరకు ఉంచినటువంటి రక్షణను గురించి కూడా చెప్తున్నాడు. 3 అంశాలు ప్రాముఖ్యంగా ఈ మొదటి 2 వచనాల్లో పౌలు చెప్తున్నాడు. వాస్తవానికి ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే తిమోతికి రాస్తున్నాడు. నేనంటాను, ఒక తిమోతికి, ప్రతిష్ఠితుడైన తిమోతికి 4 అధ్యాయాలు రాయటం పౌలుకి అవసరం అంటారా? 4 అధ్యాయాలు ఒక తిమోతి పేరు పెట్టి రాస్తున్నాడు. అంటే తిమోతి గురించినటువంటి దేవుని యొక్క సంకల్పం అపోస్తలుడైన పౌలు యొక్క గుండెల్లో ఏ ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా రాస్తున్నాడు. అంటే పౌలు తిమోతికి తెలియవలసినటువంటి విషయాలన్నీ కూడా పౌలు ఇక్కడ రాస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక తిమోతికి ఈ విషయాలన్నీ తెలిస్తే తిమోతికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే తను భవిష్యత్తు తరాల వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా బోధించి సిద్ధపరుస్తాడు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక తిమోతికి 4 అధ్యాయాలు అపోస్తలుడైన పౌలు ఎందుకు రాయవలసి వచ్చింది? ఒక మనిషికి సువార్తను గురించి, లేకపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క సంగతులను గురించి తిమోతికి ఒక్కడికి తెలిస్తే అది మరి భవిష్యత్తు తరాల వాళ్ళకి ఎంతగా ఆశీర్వాదకరంగా ఉంటుందో పౌలుకు తెలుసు. పౌలు దృష్టి ఒక్క బిడ్డ సంపూర్ణతను గురించి, అతని ద్వారా దేవుడు చేసే కార్యాలను గురించి ఈ 2వ తిమోతి పుస్తకం అంతా కూడా రాయబడింది. పౌలు ఏ పరిస్థితుల్లో ఈ పత్రిక తిమోతికి రాశాడంటే, సంఘం అంతా కూడా చెదిరిపోయింది. సంఘం అంతా కూడా మరి చాలా హింసలలో, శ్రమలలో ప్రయాణం చేస్తూ ఉంది. అప్పటికే పౌలు చెరసాల్లో ఉన్నాడు. పౌలు పరిస్థితి మరణానికి సమీపంగా ఉన్నాడు. ఇది చివరి పత్రిక రాసి పౌలు మహిమలోకి వెళ్ళినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. పౌలు ఈ పత్రికలు సంపూర్ణంగా రాసి ముగించాడు. ఇక ఈ 2వ తిమోతి పత్రిక రాసిన తర్వాత ఇక మరలా పత్రికలు ఏమీ రాయలా. ఇది చివరి పత్రిక. తన ముగింపు కాలంలో పౌలు తిమోతికి 4 అధ్యాయాలు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో 3 అంశాలు, ప్రాముఖ్యమైన 3 సంగతులు 1, 2 వచనాల్లో పౌలు చెప్తున్నాడు. ఈ 1, 2 వచనాలు మనకి ఈ అధ్యాయాలు 4 అధ్యాయాల్లో ఉన్న సంపూర్ణమైన సంగతులన్నీ కూడా తెలుసుకోవచ్చు. అంటే అర్థమైపోద్ది. ఈ 1, 2 వచనాలు అర్థం కాలేదనుకోండి, తర్వాత అధ్యాయాలన్నీ కూడా చదివినా కూడా మనకు అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అందుకనే ఈ 2 వచనాలు చాలా జాగ్రత్తగా, చాలా లోతైన విషయాలు. ఇవి చిన్న విషయాలు కాదండి. పౌలు యొక్క దేవునికి ఉన్నటువంటి సంకల్పం అంతా పౌలు ద్వారా ప్రపంచానికి తెలియచేసేటువంటి విషయాలు. ఇక్కడ 1, పౌలు దేవుని దృష్టికి ఎంత విలువైనవాడో చెప్తున్నాడు. నేను అపోస్తలుడిగాను, పౌలుగాను నేను పిలువబడ్డాను. దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు. యేసు క్రీస్తు ద్వారా ఆయన నన్ను అపోస్తలుడిగా పిలుచుకున్నాడు అని చెప్పి రాస్తున్నాడు మొదటి వచనంలో. ఎందుకు అలా రాస్తున్నాడు? నేను అడుగుతున్నాను, తిమోతికి పౌలు ఎవరో తెలీదండి? చెప్పండి. తిమోతికి పౌలు ఎవరో కూడా తెలుసు. గమనించారా?
పౌలు గురించి పూర్తి సంగతులన్నీ కూడా తిమోతికి తెలుసు. అయినప్పటికీ కూడా తిమోతికి రాసేటప్పుడు పౌలు ఎందుకు ఆ విషయాలు, నేను అపోస్తులుడైన పౌలును, నేను యేసుక్రీస్తు ద్వారా పౌలుగా పిలువబడ్డాను, పరిచర్యకి అప్పగించబడ్డాను అని ఎందుకు రాస్తున్నాడు అంటే, అపోస్తులుడిగా పిలువబడినప్పటికీ పౌలుకి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆధారం ఏమైనా ఉంది అంటే, పౌలు నమ్మాలంటే ప్రభు దానికి ఆధారమని పౌలు చెప్తున్నాడు. ఆ మాట మళ్ళొకసారి మొదటి వచనం చదువునానా? క్రీస్తు యేసునందున జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి, క్రీస్తు యేసునందున్నటువంటి జీవమును గూర్చినటువంటి వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన, ఇప్పుడు చూడండి, దేవుని యొక్క చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చూడండి, చెప్పి వ్రాయునది. క్రీస్తు యేసు అనే మాట లేకుండా నేను అపోస్తులుడిగా పిలువబడిన పౌలును అని చెప్పలేడు. ఎందుకంటే అపోస్తులుడైన పౌలుగా దేవుని చేత అంటే యేసుక్రీస్తు ద్వారా పిలువబడ్డాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాస్తవానికి క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు అని ప్రారంభిస్తే బాగుండేది. మన తెలుగులో పై వచనం పై లైనేమో కిందకు ఉండాలి, కింద లైనేమో పైకి ఉండాలి మొదటి వచనంలో. ఎందుకంటే పౌలు అనే వ్యక్తి అపోస్తులుడిగా ఎన్నిక చేయబడి ఎలా వచ్చాడు అనంటే, కేవలం క్రీస్తు యేసును బట్టి నేను పౌలుగా పిలువబడి వచ్చాను అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పౌలు ఒక్కడే కాదు, పౌలు వెనక క్రీస్తున్నాడు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, త్రిత్వమయ్యున్న దేవుడు పౌలు వెనక ఉన్నాడు. ఇప్పుడు తిమోతికి పత్రిక రాసేటప్పుడు, తిమోతి నేనెవరో తెలుసునా? నన్ను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రిత్వమై ఉన్న దేవుడు నన్ను అపోస్తులుడిగా చేసుకున్నాడు. దయచేసి నేను చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా ఆలకించు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? పత్రిక రాసేది పౌలైనా ఈ పత్రికలో ఉన్న విషయాలన్నీ చెప్పేది ఎవరంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అంటే త్రిత్వమయ్యున్న దేవుడు ఈ పత్రికలోని ఉన్న విషయాలన్నీ కూడా తిమోతికి తెలియపరచాలి అని దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ తిమోతికి ఎవరిని చూపిస్తున్నాడు పౌలు అంటే, తిమోతి ఈ పత్రిక నేను రాయాలంటే ఆధారం ఎవరంటే క్రీస్తు. ఈ పత్రికలోని విషయాలన్నీ కూడా నీతో మాట్లాడమని చెప్పింది ఎవరంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు. గమనించారా? అంటే త్రిత్వమయ్యున్న దేవునిలో నీ గురించిన ఆలోచన ఏ సంగతులైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు నీతో చెప్పమన్నాడని ఆ పత్రికను ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ తన్నెవరో చెప్పుకుంటున్నాడు, తన్ను తాను ఎవరో తెలియచేసుకుంటున్నాడు. చూడండి, పౌలు చెప్పేటప్పుడు అక్కడ నా ప్రియ కుమారుడైన తిమోతి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళొకసారి చదువునానా? క్రీస్తు యేసునందున జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన, దేవుని యొక్క చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు, క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి. చూడండి, ఇప్పుడు పౌలుకి తిమోతి ఎవరో తెలిసినా ప్రియ కుమారుడు. చూడండి, ప్రియ కుమారుడు అని పిలుస్తున్నాడంటే ఈ మాట ఎవరు అంగీకరించారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రిత్వము అంగీకరించారు. చూడండి, ఒక వ్యక్తి దైవజనుడి చేత అంగీకరించబడాలి అనంటే మొదట నువ్వు దేవుని చేత అంగీకరించబడాలి అనేటువంటి సంగతిని గుర్తుపట్టాలి. ఒక దైవజనుడు నిన్ను గుండెల్లో పెట్టుకుంటున్నాడు అనంటే దేవుని యొక్క అనుమతి పొందిన బిడ్డవు అనే సంగతి కూడా
మనం గుర్తుపట్టాలి. ప్రతిష్ఠితులైన అపోస్తుల హృదయాల్లో ఒక విలువను, స్థానాన్ని సంపాదించుకోవడం అనేది చాలా విలువైంది. ఇది ఊరికే ఎలా పడితే అలా రాదండి. ఒక ప్రతిష్ఠితుడైన దైవజనుడు నీ గురించి సాక్ష్యం చెప్తున్నాడంటే, నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని దృష్టిలో ఉన్నావు అని అర్థం. చూసారా, చాలామంది దైవజనుడు హృదయంలో, లేకపోతే దైవజనుడు నోటి మాటలో, వారి యొక్క ప్రార్థనలో మీరు ఉండటం అనేది చిన్న విషయాలు కాదండి. నేను చెప్తున్నాను, ప్రతిష్ఠితులైన దైవజనుల దగ్గర వారిని ఎన్నడూ దుఃఖపెట్టమాకండి. ఎందుకో తెలిసిన, వారి గుండెల్లో దేవుని వలన మీ గురించినటువంటి సంకల్పం ఉంటుంది. ఇప్పుడు తిమోతి గురించి దేవుని హృదయంలో ఉన్నటువంటి సంకల్పం అంతా 4 అధ్యాయాలు దేవుడు ఒక వ్యక్తి కొరకు మాట్లాడుతున్నాడు. అంటే ఆ వ్యక్తి గురించినటువంటి దేవుని కొన్ని ఆలోచన ఏంటో తెలిసిన, తన భవిష్యత్ తరాల వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క సంకల్పాన్ని చెప్పేవాడు అని అర్థం. గమనించారా? ఇక్కడ 1 తిమోతి పత్రికలో కూడా 1:2లో కూడా నా నిజమైన కుమారుడు అని కూడా అంటాడు. చూడండి నాన్న, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము తండ్రి అయిన దేవుని నుండి 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి మొదటి తిమోతి నానా విశ్వాసమును బట్టి, చూడండి, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి, చూడండి, నా నిజమైన కుమారుడగు తిమోతికి. చూడండి, ఇక్కడ 2వ తిమోతిలో 1:1లో నాకు ప్రియమైన కుమారుడు అంటున్నాడు. ఇక్కడ 1 తిమోతి 1:2లో నా నిజమైన కుమారుడు అంటున్నాడు. ఇక్కడే 2వ తిమోతి 2:1లో నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత, చూసారా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. గమనిస్తున్నారా నాన్న? ఎందుకు పౌలు తిమోతిని కుమారుడా అని పిలుస్తున్నాడు? ఎలా కుమారుడు? ఫిజికల్గా కుమారుడు కాడు, కానీ ఆత్మ సంబంధమైన కుమారుడిగా పౌలు ఉన్నాడు అనేటువంటి సంగతి మనం గుర్తుపట్టాలి. అంటే సువార్త వలన కన్న తండ్రి కుమారుడు. గమనించారా? అంటే పౌలును నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు సువార్త వలన కన్నటువంటి బిడ్డలందరూ కూడా ఒక దైవజనుడికి పిల్లలే. అందుకనే సంఘాల్లో, ఒకే సంఘంలో పిల్లలు ఎవరు కూడా వివాహాలు ఒకరినొకరు చేసుకోకూడదు. వీళ్ళందరూ సువార్త వలన కన్న పిల్లలు. దైవజనుడు తండ్రి అయితే సంఘము ఆయన పిల్లలు, ఆత్మ సంబంధమైన పిల్లలు. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకనే ఒకే సంఘంలో లవర్స్ కానీ, ఒకే సంఘాల్లో ఉన్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవటాలు కానీ ఇలాంటివి చేయకూడదు. వేరే ఇతర పరిస్థితులు చూసుకోవాలి, కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే శరీర సంబంధమైన పని, శరీర సంబంధమైన ఆలోచన ఎక్కడ కూడా పరిశుద్ధ సంఘములో ఉండకూడదు అని అర్థం. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పౌలు చాలా లోతైనటువంటి విషయాల్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తను ఎవరో చెప్తున్నాడు. తన్ను ఎలాగా దేవుడు మరి పరిచర్యకి పిలిచాడో చెప్తున్నాడు. ఇప్పుడు దేని కొరకు పౌలును దేవుడు పిలిచాడు గమనిస్తున్నారా? ఏం పని చేయడానికి పౌలును దేవుడు పిలిచాడు అనంటే మొదటి వచనంలో చెప్తున్నాడు. ఏమని? క్రీస్తు యేసునందు ఉన్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి. ఇప్పుడు చూడండి, జీవమును గూర్చినటువంటి వాగ్దానం అంట. ఇప్పుడు పౌలు దేని కొరకు, ఏ పని చేయడానికి ఎన్నిక చేయబడ్డాడు అనంటే, యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి
తండ్రి అయిన దేవుడు జీవమును గూర్చినటువంటి వాగ్దానాన్ని చేశాడు. చెవిగలవారు విందురుగాక. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకోండి. మరలా చెప్తున్నాను, తండ్రికి భూమండలం మీద ఉన్న ఆయన పిల్లల గురించినటువంటి సంకల్పం చెప్తున్నాడు. ఏంటది? యేసు క్రీస్తును మనకు దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే ఆయనలో జీవం ఉంది. ఈ జీవాన్ని గూర్చినటువంటి ప్రకటన చేయటానికి అపోస్తులుడైన పౌలును అపోస్తులుడుగాను పరిచారకుడుగాను దూతగాను అపోస్తులుడు అంటే పంపబడినవాడు అని అర్థం. దూతగాను లేకపోతే రాయబారిగాను లేకపోతే అపోస్తులుడిగాను పంపబడినవాడు అని అర్థం. జాగ్రత్తగా ఈ మాటలో అర్థం చేసుకోండి. అంటే దేని గురించి పంపబడ్డాడు అంటే యేసుక్రీస్తులో జీవం ఉందంట. ఆ జీవము మనుషులందరినీ కాపాడి రక్షిస్తుంది. ఇప్పుడు గమనించారా? ఇప్పుడు ఈ రోజున ఇక్కడ సువార్త ప్రకటించబడుతుంది. ఇక్కడ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు మనందరం జీవం లేని వారము కాబట్టి మనకు జీవముని ఇవ్వడానికి క్రీస్తు ద్వారా మనకు జీవాన్ని ఇవ్వడానికి అపోస్తులను దేవుడు పంపుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుల దగ్గర నుంచి సువార్థికులను, కాపరులను, బోధకులను, ప్రవక్తలను పంపబడాలి. మొట్టమొదట సంఘానికి ప్రతిష్ఠితులైన అపోస్తులు ఉండాలి. వాళ్ళ ద్వారా పంపబడిన సువార్థికులు, అపోస్తుల ద్వారా పంపబడిన కాపరులు, అపోస్తుల ద్వారా పంపబడిన ప్రవక్తలు, మరి ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీ 5 రకాల పరిచర్యలు: అపోస్తుల పరిచర్య, సువార్థికుల పరిచర్య, బోధకుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, కాపరుల పరిచర్య. గమనించారా? 5 రకాల పరిచర్యలు దేవుడు జరిగించడానికి మొట్టమొదట ప్రతిష్ఠితులైనటువంటి అపోస్తులు ద్వారా ఈ 4 రకాల పరిచర్యలు జరగాలి. ఈ రోజుల్లో సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పైన నాయకులు అపోస్తులు లేకుండా చేయకూడదు, ప్రకటించకూడదు. గమనించారా? ఎందుకంటే ప్రతిష్ఠితులైన వాళ్ళు దేవుని చేత అపోస్తులుగా పంపబడిన వాళ్ళకి యేసుక్రీస్తులో ఉన్న జీవము సంపూర్ణమైన సంగతులన్నీ కూడా వాళ్ళకు తెలుసు. గమనించారా? ప్రపంచానికి సువార్త ఎవరి ద్వారా ప్రబలం చేయబడిందంటే అపోస్తుల ద్వారా ప్రబలం చేయబడింది. అపోస్తులు అంటే ఎవరు? ప్రతిష్ఠితులు అంటే ఎవరు? మెల్కీసెదెకులు అంటే ఎవరు? చూడండి, వీళ్ళు తండ్రి లేనివాళ్ళు, తల్లి లేనివాళ్ళు. గమనించారా? అన్నదమ్ములు, భార్య పిల్లలు, కుటుంబాలు, రక్త సంబంధులు ఏమీ లేనటువంటి వాళ్ళు పిల్లలు ఏమీ లేనటువంటి వాళ్ళందరూ కూడా దేవునికి సమర్పించుకొని ఆయన్ని దిక్కుగా చేసుకొని బ్రతికేవాళ్ళు అపోస్తులు. గమనించారా? వాళ్ళకి ఈ లోకంలో ఆశలు, ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు, బ్యాంకు బ్యాలెన్సులు మరి ఎవ్వరూ కూడా ఉండరు. వాళ్ళకి దేవుడే అన్నీ, తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా అన్నీ కూడా దేవుడే. కనుక అలాంటి వారి ద్వారానే దేవుని యొక్క సంకల్పం అంతా కూడా ప్రపంచానికి తెలియచేయబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? కాబట్టి పౌలును దేవుడు, మీకు అన్నీ తెలుసు, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, 22వ అధ్యాయం, 26 అధ్యాయాల్లో మనం చూస్తే పౌలును దేవుడు ఎలా పిలుచుకున్నాడు, ఎలా ఎన్నిక చేసుకున్నాడు అనే విషయాలన్నీ కూడా ఉంటాయి. చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3 నుంచి 9 వరకు మనం చదువుకోవచ్చు. 3 నుంచి ఇంచుమించుగా 15 దాకా కూడా చదువుకోవచ్చు. మీరు తర్వాత చదువుకోండి. నేను ఇవన్నీ చదివించాలంటే చాలా కష్టం. చూడండి, 15వ వచనం చదువున్నాను. లేకపోతే అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను. చూడండి, పౌలును దేవుడు
నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు నా నామాన్ని భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడి పంపబడిన వాడే సేవకుడు. ఎవరు పడితే వాళ్ళు సేవకులు కాదు. జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవుని చేతిలో సాధనంగా ఉండడానికి అపోస్తలుడైన పౌలుని పంపడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ 22:7 నుంచి 10 దాకా కూడా చదువుకోవచ్చు. పోనీ ఆ వచనాలు చదువునానా? అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 7 నుంచి నేను నేల మీద పడి సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడివని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని యొక్క స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము. అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. నియమింపబడినవన్నీ కూడా అక్కడ చెప్పబడును అని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన చూడండి, ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందుకు నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని అంతటా ధర్మశాస్త్రము చొప్పున చూడండి. ఇప్పుడు దేవుని ఆత్మ ఒక దైవజనుడి దగ్గరికి పంపిస్తుంది అపోస్తలుడైన పౌలుని. గమనించారా? అలాగే 26వ అధ్యాయంలో 15 నుంచి 18 దాకా ఉన్నాయి. ఇతడు నా సాక్షిగా నిన్ను నియమించాను అని అంటాడు. ఆ వచనం చదువునానా? అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడివని అడుగగా ప్రభువు నేను హింసించుచున్న యేసును నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు చూడండి, చూసినటువంటి సంగతులను గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చియు నిన్ను పరిచారకుని గాను నియమించుటకై చూడండి, పరిచారకుని గాను సాక్షిగాను నియమించాడంట. కనబడి ఉన్నాను. చూసారా? పౌలుని యేసుక్రీస్తే సాక్షిగాను పరిచారకుడుగాను పంపబడిన వాడిగాను, గమనించారా, దూతగాను, అనేక సందర్భాల్లో నన్ను దూతగాను దేవుడు పంపినని పౌలు చెప్తూ ఉంటాడు. గమనించారా? ఎన్నిక చేసుకున్నాడంట. అంటే తనకు తాను సేవకు రాలా. మరి ఎవరు పిలిస్తే వచ్చాడు పౌలు? దేవుడు తన్ను ఎన్నిక చేసుకొని పిలిస్తే దేవుని చేత పంపబడి వచ్చినటువంటి వాడు పౌలు. గమనించారా? అందుకని చూడండి నాన్న, గలతీ పత్రికలో 1వ అధ్యాయంలో కనుక మనం చూస్తే గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని 16వ వచనాన్ని చూడొచ్చు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచినటువంటి దేవుడు నేను అన్యజనులలో తన కుమారునిలో ఉన్నటువంటి జీవాన్ని ప్రకటించవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు గాని నాకంటే ముందుగా అపోస్తులైనటువంటి వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని
వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని చాలే. గమనించారా నాన్న? తల్లి గర్భములో నుండే యేసుక్రీస్తు ద్వారా నేను ఎన్నిక చేయబడి ఈ యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని గురించి ప్రకటించడానికి అది వాగ్దానం చేయబడింది అని పౌలు చెప్తున్నాడు. గమనించారా నాన్న? ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు. ఇప్పుడు ఆ 2 తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా? క్రీస్తు యేసునందున జీవమును గూర్చిన వాగ్దానమును చూడండి, యేసుక్రీస్తునందు జీవమును గూర్చినటువంటి వాగ్దానం అంటే ఎక్కడిది? ఇది అంటే సృష్టి ప్రారంభంలోనే దేవుడు వాగ్దానం చేశాడట. ఇప్పుడు వాగ్దానం దేని కొరకు వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు? ఈ రోజుల్లో ఈ మాటకు అర్థం కూడా చాలామందికి తెలియదండి. ఇప్పుడు జీవాన్ని గురించినటువంటి వాగ్దానం దేవుడు ఎందుకు ఎవరికి చేశాడు? జీవం అంటే ఎవరెవరికి? చూడండి, మన అతిక్రమముల చేత పాపముల చేత మనం చచ్చిన వారుగా ఉంటే దేవుడు చూసి మనకు జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తును పంపాడు. ఇప్పుడు చూడండి, ఆయన తన వాక్కు చేత మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ రోజున చూడండి, సంఘంలో చాలామంది పిల్లలు రాలా. అంటే వీళ్ళకి ఏం అక్కర్లేదంటే యేసుక్రీస్తులో ఉన్న జీవం అక్కర్లా. మరి ఏం కావాలి వీళ్ళకి? లోకం కావాలి. ఊళ్ళు వెళ్ళేవాళ్ళు ఊళ్ళు వెళ్ళారు, ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు యొక్క జీవము మనతో మాట్లాడే విషయాల కన్నా కూడా వీళ్ళకి ఎవరు ఎక్కువ అంటే ఊర్లు వెళ్ళటం ఎక్కువ, చుట్టాలు ఎక్కువ, బంధువులు ఎక్కువ, సమస్యలు ఎక్కువ. గమనించారా? ఈ రోజుల్లో దేవుని యొక్క సంకల్పాన్ని ఎప్పటి నుంచి నీ కొరకు వాగ్దానం చేశాడంటే భూమి పుట్టింది మొదలుకొని ఆది కాండములోనే దేవుడు మనుషుల కొరకు జీవము కావాలని వాగ్దానం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నేను అంటాను, తిమోతికి పౌలు ఎవరిని చూపిస్తున్నాడు? నెంబర్ 1 దేవాది దేవుణ్ణి చూపిస్తున్నాడు. ఆయనకు మన పట్ల ఉన్న సంకల్పాన్ని చూపిస్తున్నాడు. ఆయన సంకల్పంలోనే పౌలు కూడా వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘానికి దైవజనుడు బిడ్డలకి ఏం చూపించాలో తెలిసినా? మొట్టమొదట దేవుని చూపించాలి, ఆయన ఏర్పాటును చూపించాలి, ఆయన సంకల్పాన్ని చూపించాలి. సంఘానికి సంఘ బిడ్డల పట్ల మరి ప్రతి వ్యక్తి పట్ల దేవునికున్న ఆలోచనలు, దేవునికున్న సంకల్పాలు చూపించాలి. ఇప్పుడు పౌలు తిమోతికి ఏం చూపిస్తున్నాడు చెప్పండి? అంటే పౌలు తన్ను తాను ఎలా కనపరుచుకుంటున్నాడు అంటే యేసుక్రీస్తు లేకుండా నేను లేను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు పౌలు. అంటే పౌలును చూస్తే క్రీస్తు యొక్క సంకల్పాన్ని చూడాలి. అంటే తిమోతి చిన్నప్పటి నుంచి పౌలు దగ్గర ఎదిగినా పౌలుకి ఈ విషయాలన్నీ కూడా, తిమోతికి ఈ విషయాలన్నీ కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. బాబు, నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నన్ను కాదు నా వెనక క్రీస్తు ఉన్నాడు. అంతేకాదు మన కొరకు క్రీస్తుని ఎందుకు పంపించాడంటే మనకు జీవాన్ని ఇవ్వడానికి పంపించాడు. ఈ జీవం మనం పాపముల చేత చచ్చిపోయి ఉంటే ఆ జీవం మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవం యేసుక్రీస్తులో ఉంది. అంటే నేను మరణావస్థలో ఉన్నాను, నేను చనిపోవడానికి సమీపంగా ఉన్నాను, కాబట్టి నా చివరి పత్రిక నేను రాస్తున్నాను తిమోతి. కాబట్టి ఈ 30 సంవత్సరాలు పైబడి నేను సేవ చేయడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తులో మన మనుషులందరి కొరకు జీవాన్ని దేవుడు ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారా నాన్న? యేసుక్రీస్తులో జీవాన్ని దేవుడు మన కొరకు ఉంచాడు. అంటే 30 సంవత్సరాలు పైబడి నేను క్రీస్తుని గురించి దేని గురించి ప్రకటించానో తెలిసినా? ఆయనలో మనుషులందరూ పాపముల చేత చచ్చిన వారై ఉండగా మనుషులందరినీ బ్రతికించడానికి
నేను క్రీస్తులో ఉన్న జీవాన్ని, యేసుక్రీస్తును మన కొరకు దేవుడు తండ్రి పంపించాడు. ఆ కుమారుల్లో మనందరికీ కావలసిన జీవం ఉంది. ఆ జీవాన్ని గురించి ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు. నేను ఆ జీవాన్ని ప్రకటించడానికే నేను పరిచర్యకు ఎన్నిక చేయబడ్డాను. కాబట్టి తిమోతి ఆయన వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయంలోనే వాగ్దానం చేశాడు. గమనించారా? 3వ అధ్యాయం 16వ క్షమించండి నాన్న, 3వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో, 17వ అధ్యాయం, 22వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. గమనించారా? ఇప్పుడప్పుడు వాగ్దానం కాదండి ఇది. ప్రపంచాలు పుట్టినప్పుడే ఆయన తన పిల్లల కొరకు యేసుక్రీస్తులో జీవమును గురించినటువంటి సంగతులు ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. చూడండి, కావాలంటే ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాముతో దేవుడు చెప్తున్నటువంటి మాటను చూడండి. 3వ వచనం చదువుతారా? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహామునందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా. చాలే. ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయం 17-18 కూడా చదువునానా? ఆదికాండం 22వ అధ్యాయం 17-18 కూడా చదవన్నానా? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. సంతతి వారు తమ శత్రువుల గవిని, చూసారా? నీ సంతతి వాడు తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకొందురు అనియు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు, చూసారా? అబ్రహాము దేవుని మాట విన్నందున భూలోకములో జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడుననియు నాతోడని ప్రమాణము చేసి ఉన్నాడు. చూసారా? వాగ్దానం చేస్తున్నాడు. ఇంతకీ ఈ వాగ్దానం ఏ సంతానానికి మనకి ఎలా తెలుస్తుంది? అబ్రహాము సంతానం అంటే ఎవరు మనకి ఎలా తెలుస్తుంది? చదవండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. చూసారా? అబ్రహాముకి అతని సంతానానికి వాగ్దానము కాదు, వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టుగానే సంతానమునకును అనెను. ఆ సంతానం ఎవరో తెలిసిన? క్రీస్తు. అంటే ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరో అందరూ అన్నట్టు కాకుండా ఒక్కని గురించే చెప్పినట్టుగానే ఆ సంతానము యేసు క్రీస్తు వలనైన సంతానము. ఆ సంతానానికి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? యేసు క్రీస్తునే వాగ్దానముగా మనందరికీ కూడా వాగ్దాన పుత్రుడుగా క్రీస్తును యొక్క సంతానానికి క్రీస్తుని అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ క్రీస్తులో ఏముందో తెలిసిన రాయపు గారు? క్రీస్తులో ఏముంది? జీవం ఉంది. గమనించావా? పుస్తకాల్లో, డిగ్రీల్లో, బిల్డింగుల్లో, ఆస్తిపాస్తుల్లో జీవం లేదు. ఏమండి? మైండ్కి అర్థమైంది అంటారా? మనిషి పాపముల చేత చచ్చిన వాడికి జీవం ఎక్కడుందంట? జీవం ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. ఏమండి? మనిషి జీవమును గురించి ప్రకటించాలంటే నీ పిల్లలు, నీ మనవాళ్ళు సేవ చేస్తారా? భయపడేవాళ్ళు లేరండి. దేవుని గురించినటువంటి జీవాన్ని గురించిన సంగతులు నీ పిల్లలు, నీ మనవాళ్ళు, సంతానాలు దేవుని చేతిలో సాధనాలుగా ఉండాలని కోరుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా?
ఎవడికాడే ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి. జీవం లేని ప్రకృతి సంబంధమైన వస్తువులు సంపాదనకి, జానడ పొట్టకి, అంటే క్రిస్టమస్ పండగలు చేసుకోవడానికి, గుడ్ ఫ్రైడే ఈస్టర్లు చేసుకోవడానికి, పుట్టినరోజులు చేసుకోవడానికి, పెళ్లి రోజులు చేసుకోవడానికి, దినాలకి తద్దినాలకి దీనికి వాడుకుంటున్నారు సేవకుణ్ణి. ఏమండి, అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలిసిన, అయ్యా వాగ్దానము చేత యేసుక్రీస్తుని ఆయన జీవాన్ని ప్రజలకిచ్చాడు. ఆ జీవాన్ని గురించి ప్రకటించడానికి దేవుడు నన్ను తల్లి గర్భంలో ఉండగానే ఎన్నిక చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలందరికీ జీవం కలగడానికి నేను బ్రతికుండి ఇదిగో సువార్త ప్రకటిస్తున్నాను. నేను మరి మహిమలోకి వెళ్ళడానికి, చనిపోవడానికి సమీపంగా ఉన్నాను. తిమోతి, నా తర్వాత నీవును, నీ తర్వాత సకల వంశాల ప్రజలకి ఈ జీవాన్ని గురించి ప్రకటించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు తిమోతి. కనుక నువ్వు ఇదిగో దేవుని యొక్క చిత్తం నువ్వు చేయడానికి, అది యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని గురించి ప్రకటించడానికి నువ్వు నియమించబడ్డావు తిమోతి. నా జీవితాన్ని చూస్తున్నావు కదా, దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అది అపోస్తులత్వాన్ని దేవుడు నాకు ఇచ్చి నన్ను ఎన్నిక చేసుకున్నాడు. దీనికి కారణం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. ఇదిగో నా తర్వాత ఆ జీవాన్ని సకల ప్రజలందరికీ కూడా, పుట్టబోయే వంశాలకు కూడా, మరి పుట్టినటువంటి ప్రతి బిడ్డలకు కూడా క్రీస్తులో ఉన్న జీవాన్ని గురించి మీరందరూ కూడా ప్రకటన చెయ్యాలి అని, సువార్త ప్రకటించాలని తిమోతికి పౌలు ఆయన గుండెల్లో దేవుడు ఉంచిన సంపూర్ణమైన సంగతులన్నీ కూడా తిమోతికి చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంటాను, ఒక తల్లి కానీ తండ్రి కానీ ఆత్మ సంబంధంగా వెలిగించబడితే వాళ్ళు తమ బిడ్డలకి ఇలా చెప్పగలరండి. పౌలు సంఘంలో ఎదిగినటువంటి బిడ్డలకు చెప్పినట్టుగా తల్లిదండ్రులు తమ బిడ్డలకు చెప్పగలరా? అయ్యా, దేవుని సంకల్పం ఇలా ఉంది, మనం యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని గురించి మరి నశించిపోతూ ప్రాణాన్ని నరకానికి అప్పగించుకుంటున్న ప్రజలందరూ తమ పాపముల చేత చచ్చిన వారై ఉండగా వాళ్ళకి జీవాన్ని ఇచ్చే క్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని గురించి మనందరం ప్రకటించాలి అని మన పిల్లలకి బోధించి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారండి తల్లిదండ్రులు? ఏమండి, మా పిల్లలు అందగాళ్ళు కావాలని, ఇక ఆడపిల్లలైతే చెప్పక్కర్లా, ముక్కుకి మూతులకి బొక్కలు పొడిపించి బంగారం, తాతలో ముత్తాతలు బంగారాలు సొద్దులో కొనిపెట్టాలని ఓకే ఊగుతూ ఉంటారు. ఏమండి, దైవజనుడు సంఘంలో ఏం చెప్తున్నాడో తెలిసిన, తిమోతికి ఏం చెప్తున్నాడో తెలిసిన, ఒక మనిషికి క్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని ఎలా తెలియజేస్తున్నాడో చూడండి. ఈ రోజున మన వంశాలు, మన పిల్లలంతా కూడా ఏ బిడ్డను చూడండి, అయ్యా ప్రభు చిత్తం చేయాలి రమ్మని పిలిస్తే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారండి? ఒక్కడు కూడా రాడు. అంటే వీళ్ళు రక్షించబడ్డామని చెప్పి తల్లిదండ్రులు ఏం చూపిస్తున్నారు పిల్లలకి? ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాలు, ఈ లోక సంబంధమైన మంచి పేరు, గొప్పతనం. నువ్వు చదివితే, నువ్వు లండన్లో వెళ్తే, నువ్వు ఆస్తులు సంపాదించుకుంటే, వెండి బంగారాలు సంపాదించుకుంటే, నువ్వు బాగా చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటే నీకు మంచి పేర్లు వస్తాయి. నేనేమంటానంటే, ఒక పరిశుద్ధుడు సంఘానికి, దేవుని ప్రజలకు ఏం కావాలని చూస్తాడు తెలిసిన? జీవము కావాలి. ఎందుకని? పాపముల చేత చచ్చిన వారై ఉంటున్నారు. ఈ రోజున మన పిల్లలు వెళ్ళి రోడ్ల మీద తొక్కుడు బిళ్ళలు ఆడుతున్నారు. ఏండి, అల్లరితో కూడిన ఆటలు పాటలు పిల్లల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవు. ఎవడని చెప్తాడండి? ఆటలాడితే అయ్యా తప్పురా, బైబిల్ చదువుకోరా, వెళ్ళి నీకు దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది, నీలో ఉన్న పాప నియమం యొక్క మరణాన్ని తొలగించి దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడు, బైబిల్ చదువుకోమని ఎవడని చెప్తాడండి? ఇప్పుడు సెల్ ఫోన్లో ఉన్నటువంటి 1 మినిట్ ఏమంటారు వాటిని, 1 నిమిషం 2 నిమిషాలు చూపిస్తూ ఉంటారు చూడండి, అవి చూసేవాళ్ళు ఎక్కువైపోయారండి. అవి నేను కూడా చాలాసార్లు బోల్తా పడేవాడిని.
అవి చూడడం మొదలు పెడితే టకా టకా తిప్పొచ్చు, కొత్త కొత్తవి చూడొచ్చు, 100 రకాలు చూడొచ్చు. అంటే అరగంటలో కనీసం ఒక 200-300 రకాల వెరైటీలు చూడొచ్చు. చూసారా? అదే అలవాటు ఈ రోజున వాక్యం వినే దగ్గరికి వచ్చేపాటికి 1 గంట సేపు ఎవరో వాక్యం వినేవాళ్ళు లేరండి. మరి ఏం చేస్తున్నారు అంటే 2 నిమిషాల వాక్యం, 1 నిమిషం వాక్యం, 1 సెకండ్ వాక్యం, 10 సెకండ్ల వాక్యం, 10 సెకండ్ల వాక్యాన్ని వింటూ అలవాటు చేసుకున్నారు. గంట వాక్యాన్ని వినేవాడు లేడు. దేవుడు మనిషి 24 గంటల్లో 3 గంటలు దేవునికి అప్పగించుకోవాలి. 3 గంటలు మనిషి దేవునితో గడపాలి. అలా గడపకపోతే అతని రక్తమాంసాల్లో ఉన్నటువంటి పాప నీము నుండి ఎవ్వరూ కూడా విడిపించలేరు. చదువు కోసం ఎన్ని గంటలైనా ఖర్చు పెడతాం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఎన్ని గంటలైనా ఖర్చు పెడతాం. చూడండి, ప్రపంచంలో మరి తల్లిదండ్రులతో, బంధుమిత్రులతో, చుట్టాలతో గడపడానికి ఎన్ని గంటలైనా ఖర్చు పెడతాం. ఇక చూడండి, పిల్లలకి ఏదన్నా అవసరం అంటే తల్లిదండ్రులు నెలలో మందిరాలు మానేసి పిల్లల చుట్టూ తిరిగే తల్లిదండ్రులు ఉండరంటారా? ఓళ్ళ చుట్టూ తిరిగేటువంటి కుటుంబాలు ఉండరంటారా? దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడే కాలానికంటే పిల్లల్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఎక్కువ. ఆస్తుల్ని, పాస్తుల్ని, పొలాల్ని, చుట్టాలని, బంధువుల్ని, వ్యాపారాల్ని ప్రేమించేవాళ్ళు ఎక్కువ. కానీ ఇవి ఏవి కూడా మనిషిని నిత్య జీవానికి తీసుకెళ్ళవు. మరి ఏం తీసుకెళ్తాయి? నీ ప్రార్థనా జీవితం నిత్య జీవానికి తీసుకెళ్తుంది, వాక్యము నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తుంది, పరిశుద్ధుల సహవాసం నిన్ను నిత్య జీవానికి సిద్ధపరుస్తుంది. చూసారా? అందుకనే ఆదిమ అపోస్తులు సంఘ పరిచర్య, కొత్త నిబంధన సంఘ పరిచర్యని ప్రారంభించినప్పుడు సహవాసమందును, మరి ప్రార్థన యందును, ఉపదేశమందును, రొట్టె విరుచుట యందును వారు ఎడతెగక గడిపిరి అని రాయబడింది. నేను రోజు 1 గంట విజ్ఞాపన చేయమంటే వచ్చేవాళ్ళు ఉంటారండి? ఉండరండి. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకేం అవసరం? ఏమండి, సంఘంలో కొత్తగా ఏదన్నా సమయాన్ని ఖర్చు పెట్టి విజ్ఞాపన చేయడానికి 1 రోజు అంటే వచ్చే పిల్లలు లేరండి. వచ్చేవాళ్ళని కూడా వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు, కానీ వచ్చేవాళ్ళు ఉండరు. చూసారండి? అంటే ప్రభు యొక్క రాకడ సమయంలో దేవుని సన్నిధిని ప్రేమించేవాళ్ళు కానీ, ఆయన ఉపదేశాన్ని వినేవాళ్ళు కానీ, ఆయనతో సహవాసం చేసేవాళ్ళు కానీ ఉండరండి. అంటే దేవునితో గడిపేటువంటి విశ్వాసం ఎక్కడా కూడా ఉండని దినాలు వచ్చేసినాయి. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడంటే, నా రాకడ సమయంలో నేను విశ్వాసమును కనుగొందునా అని దేవుడు చెప్తున్నాడు. అంటే విశ్వాసాన్ని కనుగొనలేరు. ఇప్పుడు చూడండి, చాలామంది ప్రార్థనకి రారండి. ఇప్పుడు ఇక్కడ మందిరం ఉంది కదా, రారు, ఇళ్లలో కూర్చొని వాక్యం వింటారు. మరి దేవుడు వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఇచ్చాడో నాకు తెలియదు. ఏమండి, పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి సంఘంలో చేర్చబడి వాళ్ళ ముఖ దర్శనం చేస్తూ వాళ్ళ ముఖాలు చూస్తూ వాక్యాన్ని వినాలి. ఎందుకని? వాళ్ళ ముఖాలు చూస్తూ వాక్యం వినేటప్పుడు విశ్వాసములో ఉన్న లోపాలు తీర్చబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో అలా వాక్యాన్ని వినేటువంటి బిడ్డలు లేరండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిశుద్ధ లేఖనాలు ఏమని చెప్తున్నాయి? పౌలు ఏమని చెప్తున్నాడు? బాబు, యేసుక్రీస్తులో జీవం ఉంది. చూడండి, ఆ మాట మనం యోహాను సువార్తలో చదవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువునానా? ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చూడండి, జీవం ఎలాగుంటుందంట? చీకటిలో ప్రకాశించే వెలుగు. అంటే అర్థం ఏంటి? ఆ జీవం ఎలాగుంటుందంటే నీకు చీకటికి కారణమైన వాటి మధ్యలో ప్రకాశించే వెలుగులాగుంటుందట. అంటే నీకు ఎక్కడ ఏ వస్తువు ఉంది, ఎక్కడ ఏ ప్రమాదం ఉంది, ఎక్కడ ముళ్ళ తుప్పలు ఉన్నాయి, ఎక్కడ గచ్చపొదలు ఉన్నాయి, ఎక్కడ అపవిత్రత ఉంది, ఎక్కడ పాపం ఉంది, ఎక్కడ 2 తలంపులు ఉన్నాయి, ఎక్కడ మోసగించేవి శత్రువు ఎక్కడ పొంచున్నాడు, ఇవన్నీ కూడా బట్టబయలు చేసేది ఏంటో తెలిసిన? యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవం. ఇప్పుడు చెప్పండి,
యేసుక్రీస్తులో ఉన్న జీవం ఏ సంఘములో బట్టబయలు చేయబడుతుందో ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. మొహమాటానికి వెళ్ళేవాళ్ళు, ఏమండి మనుషులు ఏమనుకుంటారో అనుకుని భయపడేవాళ్ళు, ఏమండి పరిశుద్ధ వాక్యం వినబడుతున్నప్పుడు ఆ చెవి గలవారు విని నాకు ఇదిగో ఈ వాక్యం నాకు అర్థమవుతుంది, ఇదిగో ఇక్కడ పరిశుద్ధుల సహవాసం ఉంది, ఇదిగో జీవముతో కూడిన వాక్కు నాకు ఇక్కడ దొరుకుతుంది అని వచ్చే నాదుడు ఉండడండి. వాళ్ళకి మనుషులను ప్రేమించి మనుషుల ద్వారా సంతోషపడేటువంటి నడిపింపులో ఉంటారు. గమనించారా? అపోస్తలుడైన పౌలు క్రీస్తులో ఉన్న జీవాన్ని చూపిస్తున్నాడు. అది ఒక వెలుగు. ఆ జీవం చీకటి ఎక్కడుంటే అక్కడ చీకటిని తరిమేటువంటి ఒక వెలుగు. గమనించారా? లూసిఫర్లో వెలుగు లేదు, వాడు చీకటి అని రాయబడింది. గమనించారా? చూడండి అన్న, యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 10వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని కూడా రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును. ఇప్పుడు చూడండి, గొర్రెలన్నిటికీ జీవమును కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, గొర్రెలన్నిటికీ సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడంట. ఇప్పుడు చూడండి, అపోస్తులను దేవుడు పంపేటప్పుడు ఆయన ఏమని చెప్పాడు? మీరు గొర్రెలు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుతున్నానని చెప్పాడా లేదండి? చెప్పాడు. ఇప్పుడు చూడండి, హన్నా తన కుమారుణ్ణి దేవుని మందిరానికి ఇచ్చేటప్పుడు అక్కడ ఆ ప్రాంతం అంతా, ఆ మందిరం అంతా అపవిత్రతతో నిండిపోయింది. ఏలీ గుడ్డివాడిగా ఉన్నాడు. గమనించారా? యెహోవా వాక్కు అసలు ప్రత్యక్షం అవటంలా. చూసారండి? కానీ సమూయేలుకు ఉన్నటువంటి తల్లి యొక్క నిరీక్షణ దేవుని మీద ఉంది, మనుషుల మీద లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నానండి. 12 మంది అపోస్తులను యేసు ప్రభు చెప్పాడు. వాళ్ళు తోడేళ్ళు ఎలా చీల్చేస్తారో తెలుసునా? తోడేళ్ల మధ్యకి, క్రూర మృగాల మధ్యకు దేవుడు పంపుతున్నాడు. ఈ రోజున మీ పిల్లల్ని సేవకు అప్పగిస్తే సుకుమారమైనటువంటి మెత్తటి పరుపుల మధ్యలో మంచి ప్రేమను కనపరిచే మనుషుల మధ్యలోకి పంపడం, క్రూరమైన తోడేళ్ల మధ్యలోకి దేవుడు పంపుతాడు. వాళ్ళే ప్రతిష్ఠితులు. గమనించారా? పౌలు చెప్తున్నాడు, బాబు ఈ క్రూరమైన తోడేళ్లనన్నిటినీ కూడా జయించి మనల్ని నిలబెట్టేది ఏంటో తెలిసిన? యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవము మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తుంది. ఎందుకంటే సంఘం శ్రమలో ఉంది. క్రైస్తవులు అంటే పట్టుకొని జైలు వేయటం, అవసరమైతే చంపేయటం చేస్తున్నటువంటి దినాలు. గమనించారా? అలాంటి దినాల్లో ఉండగా పౌలును కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పౌలు మరణించే టైంలో ఈ పత్రిక రాస్తున్నాడు, బాబు శ్రమల మధ్యలో, క్రూరమైన తోడేళ్ల మధ్యలో మనలను సేవకు పిలిచిన దేవుడు, మనకి క్రీస్తులో ఉన్న జీవము మనుషులందరినీ కూడా కాపాడే జీవము కొరకు దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు అని చెప్తున్నాడు. గమనించారా? కాబట్టి ఇక్కడ చూడండి, 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 8వ వచనం చదవండి నాన్న. 4, 8, 6, 8 చూడండి, ఒక మాట ఉండాలి అక్కడ. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి. కాదు నాన్న, 4, 8 చూడు. శరీర సంబంధమైన సాధకము. రైట్. 4, 8 శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము అగును గాని దైవ భక్తి. ఇప్పుడు చూడండి, దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను. ఎప్పుడు జీవం అండి? చనిపోయిన తర్వాత జీవం కాదు. చెవి గలవారు విందురుగాక.
చనిపోయిన తర్వాత జీవం కాదండి. మరి ఎప్పుడు జీవం? నువ్వు బ్రతికుండగానే దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత జీవాన్ని ఇస్తాడు, నువ్వు బ్రతికుండగానే నీకు జీవాన్ని ఇస్తాడు. చదువునానా? ఇప్పటి జీవము విషయములో, ఇప్పటి జీవ విషయములోను, రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడిన. ఇప్పుడు చూడండి, నువ్వు బ్రతికుండంగా నీ బ్రతుకు జీవితానికి కావలసిన సర్వ సంపూర్ణత అంతా, అలాగే నువ్వు చనిపోయి మహిమలోకి వెళ్ళిన తర్వాత పరలోకంలో నీకు ఇవ్వబోయే జీవమును గురించిన సర్వ సంపూర్ణత అంతా కూడా వాగ్దానముతో కూడినదైనందున. ఇప్పుడు చూడండి, అదంతా ఏంటో కూడా వాగ్దానముతో కూడినది. అది అన్ని విషయములలో, అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులకందరికి రక్షకుడును, మరి విశేషముగా జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. చూసారా, ఎందుకు ప్రయాసతో పాటుపడాలి? మనుషులందరికీ జీవము కావాలి. ఆ జీవము కూడా బ్రతికుండంగానే జీవము, చనిపోయిన తర్వాత కూడా జీవాన్ని ఇచ్చేది ఎవరంటే కేవలం మన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి మనుషునికి జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు అనేటువంటి సత్యాన్ని, సువార్తను ప్రకటించడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడే ఆ 1వ అధ్యాయం 10వ వచనం కూడా చదువునానా? 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం కూడా చదువునానా? మన క్రియలను బట్టి కాకుండా స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన ప్రత్యక్షత అంటే పుట్టుట వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇప్పుడు చూడండి, ఈ సువార్తలో ఏముంది? మనకు అనుగ్రహించబడినటువంటి జీవము ఎవరు? క్రీస్తు. సువార్తలో ఏముంది? యేసు క్రీస్తు ఉన్నాడు. సువార్త ద్వారా మనకేం అనుగ్రహించబడింది? అక్షయతను, నిరీక్షణయు, జీవమును. ఈ సువార్త వలన దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించెను. ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి సువార్త చూడండి. క్రీస్తుని గురించి ప్రకటించే సువార్త ఎలాంటిదో తెలిసిన? అక్షయమైనది అంటే వాడబారనిది, గతింపు లేనిది, నాశనము లేనిది, గతించిపోనిది. ఏమండి, ఈ గతించిపోని సువార్త నువ్వు ఎలాగుండాలో దేవుడు చెప్పాడు. ఎలాంటి పరిశుద్ధమైన జీవితం చేయాలో దేవుడు చెప్పాడు. ఎలాంటి సేవ చేయాలో, ఎవరు కాపరులు అనబడతారో, ఎవరు సువార్థికులు అనబడతారో బైబిల్లో చెప్పబడింది. అంతేగాని స్త్రీలు సంఘ కాపరులుగా ఉండాలని బైబిల్ చరిత్రలో ఎక్కడా కూడా లేరు. సంఘములో స్త్రీలు ప్రవచించే వారిగా ఉండాలి, కృపావరాలు కలిగిన వారిగా ఉండాలి, మరి అన్ని విషయాల్లో యోగ్యులే. గమనించారా? కానీ సంఘానికి కాపరిగా ఉండి నెత్తి మీద చెయ్యేసే అధికారం ఏ ఆడవాళ్ళకి లేదు. ఎక్కడా కూడా బైబిల్ చరిత్రలో కాపరులను, స్త్రీలను పెట్టడం బైబిల్ చరిత్రలో ఎక్కడా లేదు. కావాలంటే మీరు చూడండి, ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం చదవండానా?
అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అనేటువంటి స్త్రీని నీవు సంఘములో ఉండనిచ్చావు. పాస్టర్, నువ్వు సంఘంలో యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చావు. జారత్వము చేయుటకు అదేం చేస్తుందో తెలిసిన? జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. చూడండి, సేవకులను కూర్చోబెట్టి స్త్రీ బోధిస్తదంట. ఏం చేయొచ్చని? అపవిత్రమైన కార్యాలు చేయొచ్చు, విగ్రహారాధన సంబంధమైన కార్యాలు చేయొచ్చు, ఫోటోలు, వీడియోలు, ఏమండి, నీ లిప్టిక్లు, నీ ఉంగరాలు, నీ వెండి బంగారం, నీ ఎచ్చులు, నీ స్టైళ్ళు, ఏమండి, బుద్ధి జ్ఞానం ఉందా? అందం మోసకరమని దేవుని వాక్యం చెప్పడల్లా. బుద్ధి జ్ఞానం ఉంటే ఒకసారి వాక్యాన్ని పరీక్షించుకోండి. సంఘములో స్త్రీలను కాపరులుగా దేవుడు ఎక్కడ పెట్టలా. పెట్టింది ఎవరో తెలిసిన? పాస్టర్లు పెట్టారు. దేవుని వాక్యం ఎక్కడ పెట్టలా. చూసుకోండి బైబిల్లో. తెలియకపోతే రండి, అడగండి, నేను చెప్తా. మీ దగ్గర ఏమైనా రిఫరెన్సులు ఉంటే చూపించండి. వంకర టింకల వాక్యాలన్నీ చూపించుకొని ఇది మా కొరకే రాయబడిందని తలంచుకోమాకండి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా మనందరం కూడా ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 2 తిమోతి 1:2 వచనం కూడా చదువునానా? తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తండ్రి కుమారుని బట్టి మరి మనకు అనుగ్రహించబడింది ఏంటో తెలిసిన? దేవుని కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. ఇప్పుడు గమనించారా? దేవుని కృప, కనికరము, సమాధానాలు దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడంట. నాకు సమయం లేదు కనుక నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. మీరు చదువుకోండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదువుకోండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకోండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకోండి. అలాగే యెషయా పుస్తకం 48:22 చదువుకోండి. యెషయా పుస్తకం 57:21 చదువుకోండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాల వరకు చదువుకోండి. ఇవన్నీ కూడా దేవుని వలన మనకు అనుగ్రహించబడినటువంటి దేవుని యొక్క కృప. కృప అంటే అర్థం ఏంటో తెలుసునండి? మనకు ఏ ఏ విషయాల్లో అర్హత లేదో, అర్హత లేని ప్రతి దాని విషయంలో దేవాది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి అర్హతే దేవుని యొక్క కృప. చూడండి, మనం పాపముల చేత చచ్చిన వారమై ఉంటే దేవుడు తన కృప చేత విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, పరిశుద్ధ జీవితం ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు. గమనించారండి? నిత్య జీవాన్ని ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడింది ఎక్కడి నుంచి? దేవుని యొక్క కృప ద్వారా, సమాధానము ద్వారా. గమనించారా? కనికరము ద్వారా. ఈ 3 ఆశీర్వాదాలు ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషునికి తండ్రి కుమారులు ఇద్దరు కలిసి, పరిశుద్ధాత్ములు ముగ్గురు కలిసి మనకు అనుగ్రహించారు. గమనించారా? ఈ రోజుల్లో తండ్రి వేరు అనేవాళ్ళు ఉన్నారు, కుమారుడు వేరు అనేవాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ వేరు అనేవాళ్ళు ఉన్నారు. ఎవరికి వాళ్ళే డివైడ్ చేస్తున్నారు. గమనించారా? కాబట్టి ఈ వాక్యాలు అన్నీ కూడా వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు రాత్రి మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి మనందరం కూడా ఒక దైవజనుడు పౌలు తిమోతికి ఏం చూపించి సిద్ధపరుస్తున్నాడో చూడండి. ఎలాంటి విషయాలు చెప్పి ప్రారంభించాడో చూడండి. మొదటి 2 వచనాలు ఈ 4 అధ్యాయాలు మొత్తం అర్థమయ్యే సర్వసంపూర్ణత అంతా కూడా ఈ 2 వచనాల్లో పౌలు చెప్పి ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రాత్రి వేళలో వాక్యం వింటున్న దేవుని పిల్లారా,
దయచేసి మనలను మనం పరీక్షించుకుందాం. మనం వినే సువార్త తండ్రి ద్వారా వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పౌలు చెప్పే మాట తిమోతి కాదు నేను నమ్మను, నేను అలా చేయను అని అడ్డం తిరగలడా? పౌలు చెప్పే మాట ఇది అని అడ్డం తిరగలడా? తిరగలేడు. కారణం ఏంటి తెలిసిన? పౌలుతో పాటు ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సువార్తలో ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఉన్నారు. ఇప్పుడు దైవజనుడు సువార్త ఒక్కటే ప్రకటించడు. దైవజనుడు వెనక త్రిత్వమయ్యున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఈ రోజుల్లో దైవజనుడు చెప్పే లేఖనాలు నమ్మేవాళ్ళు ఎవరు లేరు. దుర్బోధనలు నమ్మి సత్యవాక్యాన్ని పక్కన పెట్టి దుర్బోధనల్ని నమ్మి నడిపించబడే వాళ్ళు ఎక్కువ. జాగ్రత్త, మీరు మోసగించబడతారు. ఇశ్రాయేలు ప్రజలు మోసగించబడి, దుర్బోధల చేత మోసగించబడి వాళ్ళు అరణ్యంలోనే రాలి చచ్చారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎలా మోసగించబడ్డారో ఈ రోజుల్లో కూడా సంఘాలు, సత్యాన్ని బోధించే పరిశుద్ధులు నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి పౌలు తిమోతిని ఎలా సిద్ధపరుస్తున్నాడో మనము మన కుటుంబాలన్నీ కూడా అలా సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి వేళలో నీ వాక్కును పంపి నాయనా పరిశుద్ధులు, ప్రతిష్ఠితులు, అపోస్తులను నాయనా నువ్వు ఎన్నిక చేసుకొని వారి ద్వారా ఒక వ్యక్తిని, సంఘాన్ని, రాబోయే తరాలను నువ్వేం చూపించి సిద్ధపరిచావో ఎంతో తేటగా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయనా. నిజంగానే పౌలు వెనక పరిశుద్ధులైనటువంటి దేవుడు ఉన్నాడని, తండ్రి, కుమారుడు ఉన్నాడని, పరిశుద్ధాత్ములు ఉన్నారని ప్రభా ఎంతో తేటగా మాట్లాడావు నాయనా. పౌలు ఒంటరి వాడు కాడని, పౌలు వెనక పరిశుద్ధాత్ములు ఉన్నారని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అంతేకాకుండా ఇదిగో తండ్రి వాగ్దానం చేసిన క్రీస్తును మన కొరకు ఆ జీవాన్ని, క్రీస్తు అనగా జీవము అని, ఆ జీవాన్ని అబ్రహాము ద్వారా వాగ్దానం చేసి మా కొరకు పంపావని గలతీ 3:16 నుంచి మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. ఇదిగో యేసు క్రీస్తులో జీవముంది నాయన. ప్రతి వాక్యము జీవము చేత మమ్ములను నాయన మరణము నుండి, నాశనము నుండి, పాతాళము నుండి విడిపించి కాపాడేదని నాయన పౌలు తిమోతికి చూపిస్తున్నాడు నాయన. ప్రభా తిమోతికి పౌలు చూపించిన విషయాల నుంచి ఎన్నడూ తొలగిపోలేనంతగా తిమోతి నేను వినను అనటానికి వీలు లేనంతగా పౌలు ఇదిగో తండ్రిని, కుమారుణ్ణి, ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని చూపిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ రోజున ప్రతి మనిషి సంఘములో యేసుక్రీస్తు నీకు అనుగ్రహించబడిన వాగ్దానమై ఉన్నాడని, ఆయన జీవాన్ని నువ్వు చూడాలని, దైవజనుల వెనక దేవునాత్మ ఉందని ఖచ్చితంగా నువ్వు భయపడిన రోజున ఆయన సంకల్పం, ఆయన చిత్తమంతా కూడా మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రోజున 2వ తిమోతి పత్రికలో 1-2 వచనాల్లో ఉన్న అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మాతో నువ్వు తేటగా మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ కూడా యేసయ్య పొందినట్లుగా స్తోత్రించేదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.